హలో మామ, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి మేకలను తీసుకొని పోతున్నాను అనమాట. మళ్ళీ బావి కాడికి ఇక తీసుకొని రావాలన్నమాట. ఈరోజు ఎంత తిప్పలు పెడితే ఏమో ఇటు అవపడుతుందేమో. మా ఊరి చెరువు అనమాట. చెరువులోకి నీళ్ళు పోతాయి. కాలువ, పెద్ద కాలువ అంటారు అనమాట దీన్ని. ఇక్కడ నుంచి ఇక్కడ వస్తా అనమాట. ధర్మారెడ్డి కాలువ అంటారు అనమాట. మీకు ఐడియా ఉండొచ్చు. అయితే ఇప్పుడు మొన్ననే మస్తు తిప్పలు పెట్టినామమ్మ. ఇవాళ ఎంత తిప్పలు పెడితేమో ఇంకా పొద్దుపోయి ఇప్పిన వీటిని. మనం ఏ పని చేసినా కానీ నీతి నిజాయితీగా చేస్తే సరిపోతుంది అమ్మ. అర్థమైందా? చిన్న చూపు చూసినా సరే. అక్కడ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. నెక్స్ట్ వీడియో ఈ వీడియోని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జర ప్లీజ్ 1Kకి దగ్గర ఉన్నా, ఓకేనా? మామ ఇదే అన్నమాట కంచె మాదే. ఇక ఈ కంచెలో కొడతా. ఈ కంచెలో కొట్టి దూరం అటువైపు కూర్చుంటా. అయ్యేమేస్తాయి మామ. ఎవరు చేయను ఏది మస్తు అంటే మస్తు అయ్యేమేస్తాయి. ఆరామ్సే పోయి మనం రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ కూర్చుంటా అనమాట ఫోన్లో. చాలా అంటే చాలా. ఇక మనకు పెద్ద పని ఉండదు, రిస్క్ ఉండదు. ఇక నేను చెప్తున్నా. ఇక ఈ మేకలు ఇవన్నీ చిలక మేకలు అనమాట. మన జాతి అంతా చిలక జాతి అనమాట ఈ మేకలన్నీ. ఇక మనం ఆరామ్సే నేను నిలబడి లీడ్ తెచ్చుకోలే. ఫుల్ ఎండ కొడుతుంది. ఏం చేస్తాం మామ. వర్షాకాలంలో చాలా మటుకు కాళ్ళ నొప్పులు వస్తాయి మేకలకి. కాబట్టికి కాపాడుకోవాలన్నమాట. కిరోసిన్ లేదా పెట్రోల్ పోసి జర ఆడ నొప్పిని తగ్గిస్తుంది. ప్లస్ దానికి మంచిగా నడుస్తుంది అనమాట. అంత పెయిన్ ఉండదు అనమాట. అలా చేయండి, ఓకేనా? కాళ్ళ నొప్పులు ఉంటే ఇమ్మీడియట్లీ చెట్ల మధ్యలోకి వచ్చి కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ కంటెంట్ నేను చేసిన వీడియోల రూపంలో అది జనాలకి మంచి మేలు చేసే కంటెంటే చేసిన. నా ఐడి వచ్చేసి ఇట్స్ మీ ఎయిటర్ 20. నేను ఇన్స్టాగ్రామ్ విజిట్ చేయండి, ఫాలో చేయండి, ఓకేనా? మమ్మీ అప్ప చేస్తున్నావు అనే అప్ప. నాకు అప్ప అంటే ఫుల్ ఇష్టం గైస్. అందుకే మా మమ్మీ చేస్తుంది. చూడండి ఇవాళ ఏకదమ్ము నాకు ఈ అప్పాలతో నేను ఇప్పటికే చాలా పని చేసి వచ్చిన కష్టజీవిని హార్ట్కి. అందుకే మా మమ్మీ చేస్తుంది ఈ అప్పాలు. మీరేట మీ మమ్మీ చేస్తుందా చెప్పండి గైస్, కామెంట్ చేయండి. పొద్దుందాకా కష్టం చేసి వచ్చిన మేకలని కొట్టుకు అట్ట తిరిగేసి వచ్చిన వాటికి నాకు ఈ అప్పాలు చేసి పెట్టుతుంది అనమాట. మీ ఇంట్లో ఇట్లా ఇలా అప్పాలు చేసుకొని మంచిగా. ఇప్పుడు నాకు ఎక్కువ ఇష్టం ఏంటిది తెలుసా? ఒకటి ఈ అప్పలు ప్లస్ ఇలా చికెన్ కాంబినేషన్ పెట్టుకుంటూ హైలైట్ ఉంటుంది. అదే కాకుండా నేను గుడ్డు కాంబినేషన్ పెట్టుకొని, ఇప్పుడు నేను మన దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి గుడ్డు కూర మా మమ్మీని చేయమన్నా. గుడ్డు ప్లస్ ఇది రొట్టె సూపర్ ఉంటుంది కాంబినేషన్. మీరు ఒకసారి ట్రై చేయండి. హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది అసలు. ఇట్లా దించుకొని ఆ రొట్టె ఇట్లా దించుకొని ఒకసారి ఇమాజిన్ చేసుకొని దించుకొని ఆ గుడ్డు అలా పెట్టుకొని నా తింటుంటే సామి రంగా ఊర్లో వస్తున్నాయా, మామూలుగా ఉండదు. నాకు ఏమో ఫుల్ ఆకలి అవుతుంది. తొందర ఆయన పెంగం వేసి కాదు రాబరా. నాకు చేసారుగా టైం పడుతుంది. నాకేమో ఈ ఊరిలో వచ్చి అలా పడుతున్నాయి. ఏం చేయాలో అర్థమవుతుంది గాయస్. మీ మమ్మీ ఇట్లనే రొట్టెలు చేస్తారా గైస్? చెప్పండి, కామెంట్ చేయండి. అదేవిధంగా అర్థమవుతుందా? మా అమ్మ అయితే నా కోసం చేసి పెడుతుంది. పెంక మీద వేసింది అనమాట. ఇప్పుడే పెంక కాలిందానే? కాలలే. మీ అమ్మ పెంకనే కాలలే. నేను ఒత్తిడి పెడుతున్న వాటికి దవదా చేయన్న వాటికి దవదా చేసేస్తుంది అనమాట. అడుగు పోయి గట్టి అది
ఆనే వేయలేదు, అది తక్కువ పెట్టింది లో ఫ్లేమ్లో. ఇప్పుడు కాలుతుంది చూడు పెట్టి. పొగలు వెళ్తున్నాయి గైస్, ఒక దిక్కు పొగలు వెళ్తున్నాయి, నా కడుపులేమో ఆకలి అవుతుంది. ఏం చేయాలి? ఈ గారెలు చేస్తుంది మళ్ళీ ఇల్లు ఇట. ఈ గారెలు గిట్ట నేనే ఏమన్నా గారెలు గిట్ట బాగానే ఉంటాయి గైస్. మీరు ఒకసారి మీ దిక్కి గారెలను ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి. బెల్లప్పలు తెలుసు కదా, చపాతి అయింది, మంచిగా ఉంది కదా గైస్. స్మెల్ వస్తుంది కదా, రియల్గా స్మెల్ వస్తుంది రా బాబు. ఇప్పుడే ఇక నేను తినాలి, ఇక తింటున్నా గైస్. ఓకేనా, ఎంజాయ్, పండుకో. జంపుతున్నా, ఇక్కడ టేస్ట్ సూపర్ ఉంది, హైలైట్ ఉంది, ఏ దమ్ ఉంది అన్నట్టు ఉంది గైస్. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ. ఓకే, బాయ్ బాయ్.